కొంతమంది వ్యక్తులు బయటకు సాధారణంగా కనిపిస్తారు. మాటల్లో మాధుర్యం ఉంటుంది, ప్రవర్తనలో వినయం కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఒక గేమ్ నడుస్తోంది. ఆ గేమ్ పేరు రెచ్చగొట్టి నాశనం చేయడం. మొదట చిన్న చిన్న మాటలు, తర్వాత చులకన వాక్యాలు, ఆపై గౌరవాన్ని గాయపరిచే వాక్యాలు. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇది ఒక ప్రణాళిక. సహనాన్ని పరీక్షిస్తారు, మాటలతో నెమ్మదిగా నెట్టేస్తారు. ఒక దశకు తీసుకెళ్తారు, అక్కడ కోపం పేలాలి, అదే వాళ్ళ విజయ క్షణం. కోపంతో వచ్చిన ఒక మాట, ఆవేశంతో వచ్చిన ఒక చర్య, అదే ఆయుధంగా మారుతుంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నవారు ఒక్కసారిగా బాధితుల్లా నటిస్తారు. సీన్ మొత్తం తారుమారు చేస్తారు. ఇతడే తప్పు చేశాడు, ఇతడే అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఒక కథ రాస్తారు. ఇది ఒక మానసిక వల, ఇది ఒక పాత్రల మార్పిడి ఆట. ముందు రెచ్చగొట్టేవాడు చివరికి అమాయకుడవుతాడు. ఆవేశానికి లోనైన వ్యక్తి చివరికి దోషిగా నిలబడతాడు. ఇలాంటి మనస్తత్వం ప్రమాదకరం. ఇది వ్యక్తి ప్రతిష్టను మాత్రమే కాదు, సమాజ నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎందుకంటే సమాజం ఎక్కువ చూస్తుంది చివరి సన్నివేశాన్ని మాత్రమే. ప్రారంభం ఎవరు చూడరు, ఉద్దేశం ఎవరు అర్థం చేసుకోరు. అందుకే జాగ్రత్త అవసరం. రెచ్చగొట్టే వ్యక్తులు సహనాన్ని బలహీనతగా భావిస్తారు, నిశ్శబ్దాన్ని భయంగా భావిస్తారు. కానీ నిజం వేరే ఉంది. సహనం బలహీనత కాదు, నిశ్శబ్దం ఓటమి కాదు. అది ఒక వ్యూహం, అది ఒక రక్షణ. రెచ్చగొట్టే వ్యక్తికి కావాల్సింది రియాక్షన్. ఆ రియాక్షన్ రాకపోతే ఆట ఆగిపోతుంది. ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు, ప్రతి ప్రవర్తనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం అది ఓటమి కాదు, అది ఒక విజయం. ఎందుకంటే విలువ కోల్పోవడం ఒక్క క్షణంలో జరుగుతుంది. గౌరవం తిరిగి సంపాదించుకోవడం సంవత్సరాలు పడుతుంది. సమాజంలో ప్రమాదకరమైన వారు అరిచేవారు కాదు, రెచ్చగొట్టేవారు. గెలిచేవారు ఆవేశంతో కాదు, అవగాహనతో ఉండాలి. గుర్తించుకోవాల్సిన ఒక నిజం, రెచ్చగొట్టే వ్యక్తి చేతిలో కోపం ఒక ఆయుధం. అదే ఆయుధాన్ని ఇవ్వకపోవడం అసలైన విజయం.